ఒగ్గు కథ అయిన శ్రోతలకు నమస్కారాలు, కళాభివందనాలు. కాబట్టి ఒగ్గంటే ఏమిటి, ఎట్లా వచ్చింది? పూర్వంలో జ్యోతిలో ఓంకారం, ఓంకారంలో శివుడి చేతిలో ఢమరకం పుట్టింది. ఆ ఢమరకాన్ని ప్రాంతీయ భాషగా ఒగ్గంటారు, జగ్గు అంటారు. ఈ జగ్గు ఏ కులానికి సంప్రదించిందంటే కుర్మ కులానికి సంబంధించింది. కుర్మ అంటే గొర్రెల కాపరి. అయితే దాని మీద, ఆ ఢమరకం మీద దేవుని ప్రార్థన చేస్తాము, దేవుని చరిత్ర చెప్తాము, లగ్గం చేస్తాము, ఎల్లమ్మ కథ చెప్తాము, మల్లన్న కథ చెప్తాము, బీరప్ప కథ చెప్తాము. ఇటువంటి 30 కథలు చెప్పగలుగుతాము. కాబట్టి కథ నేర్చుకునేటువంటి వాళ్ళు కొన్ని పద్ధతులు పాటించాలి. గురువుకు మొదలు నమస్కారం చేయాలి. తర్వాత అతను మాంసం, మద్యపానం నేర్చుకునే రోజు బంద్ పెట్టాలి. తర్వాత ఆయన ప్రతిరోజు ఒక శ్రద్ధ, పట్టుదల ఉండి ఆ పట్టుదలతోనే నేర్చుకోవాలి. ఇది రాసి ఉండదు, పుస్తకం ఉండదు. ఎందుకంటే పుక్కిటి పురాణమే, కానీ నాటి నుంచి నేటి వరకు ఆ నోటి ఈ నోటి వస్తుంది. కాబట్టి ఒగ్గు కథ నేర్చుకున్నటువంటి యొక్క శ్రోతలు మరి మంచి పర్సనాలిటీ కూడా ఉండాలి. ఏ పాత్రకు ఆ పాత్ర కలిసి ఉండాలి. అందరూ ఒక్కటే తీరు ఉండకూడదు. ఇప్పుడు లేడీస్ పాత్ర ఉండాలి, జెంట్స్ పాత్ర ఉండాలి, బఫన్ పాత్ర ఉండాలి, వెనక డోలు వాయిద్యం ఉండాలి, తర్వాత మంత్రి కూడా ఉండాలి. ఇట్లా 5 మనసులతో ఇది నేర్చుకోవచ్చు. ఇట్లా నేను ఇప్పటి వరకు ఒక 3000 మందికి నేర్పిన. వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లా, హైదరాబాద్ జిల్లా, ఇన్ని జిల్లాలలో నేర్పున్నా. ఇప్పుడు వాళ్ళు దాని మీద కొంత జీవనం గడుపుతున్నారు. కాబట్టి నేర్చుకున్న వాళ్ళు కట్టుదిట్టాలు, జాగ్రత్తగా ఉండాలి. అనేక ఈ అడ్డం దొడ్డం మాటలు మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడాలి. పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివితే అక్షరం కరెక్ట్ వస్తుంది, మాట శబ్దము మంచిగా అర్థమవుతుంది. ఒట్టిగా ఏ పుస్తకం చదవకుండా చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు లేరు. వెనకటి పెద్దమోసం అట్లా చెప్పేది. కానీ ఇప్పుడు పుస్తకం చదివితేనే, చరిత్ర చదివితేనే, భారతం చదవాలి, రామాయణం చదవాలి. ఇటువంటి శతకాలు కూడా చదివితే మాటలు కరెక్ట్ వస్తాయి, కథను పొందించి చెప్పవచ్చు. ఇది నేర్చుకున్న వాళ్ళకు చెప్పవలసినటువంటి యొక్క విధానం. ఈ కథ మాట కరెక్ట్ వస్తలేదు. అదే అర్థమవుతుంది, అంతే సరిపోతుంది. పెద్ద సోది చిన్నగా ఇంతే, ఎక్కువ అవసరం లేదు మనకు. ఇంతే ఉండాలి. అది చూసినోడు కూడా గంట సేపు ఉంది అనుకోవద్దు. ఈ బీరప్ప కథ గురించి 2 ముక్కలు చెప్పు. ఎట్లా బీరప్ప కథ అంటే ఏంది, ఏముంటుంది అసలు, దాని యొక్క ప్రాముఖ్యత 2 ముక్కలలో చెప్పాలి. అదే 2 నిమిషాల్లో అయిపోవాలి. శ్రేయం మళ్ళీ స్టార్ట్ అంట. స్టార్ట్. వీరభద్ర విజయం అంటే ఒక నిమిషం.